పరిస్థితి అదుపు తప్పుతోంది. ముఖ్యమంత్రి గారు చూస్తే లండన్ టూర్కి పర్మిషన్ వచ్చింది, బయలుదేరుతున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, సంయమనం పాటించండి, వాట్ ఈస్ దిస్, గొడవలు చేయబాకండి అని ఒక ముఖ్యమంత్రిగా వాళ్ళ క్యాడర్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. అలాంటిది జరగట్ల. గంటకి అదుపు తప్పుతోంది. కార్లతో విధ్వంసం తగలబెట్టేస్తున్నారు. మీ నాయకులు తల్లలు దీన్ని ఎట్లా చూస్తారు? అదుపు రావట్లేదు, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంటు లేదు. ముఖ్యమంత్రి గొడవలు చేయొద్దని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, గొడవలు ఏ విధంగా చేయాలో ప్లాన్ కూడా ఇచ్చి వెళ్తాడు. పక్కకి వెళ్ళేటప్పుడు లండన్ టూర్ వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఈ విధ్వంసకాండకి ఒక రూట్ మ్యాప్ తయారు చేసి అతనే అప్పచెప్తాడు, ఈ విధంగా చేయండి అని. అందులో అనుమానమే లేదు. ముఖ్యమంత్రి లండన్లో ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి తెలియకుండా జరిగింది ఆ రోజు. లండన్లో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి అంటే ఇతను పెట్టుకుంటాడు అన్నీ. రేపటి రోజున ఇతను బన్నిన కుట్రలన్నీ కూడా రేపు బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది కదా, అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాల నుంచి తప్పించుకోవడానికి ఒక ఎలిబీగా పెట్టుకుంటాడు ఈ లండన్ టూర్లు. ఇవన్నీ వాటిలో పెద్ద నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. మన దౌర్భాగ్యం రాష్ట్రానికి ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావటం. అతని ఆలోచన విధానం ఆ విధంగానే ఉంటాయి. ఓటమి అనేది స్పష్టంగా కనపడుతుంది వాళ్ళకి. కనపడతా కూడా వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోతూ ఉన్నారు. మాచర్లో చూసాం. మాచర్లలో క్లియర్గా పక్కనే వాళ్ళు బోర్డర్ డిస్టిక్, నల్గొండ డిస్టిక్. అక్కడ నుంచి తీసుకొచ్చి దాదాపు 200 మందిని ఎక్కడ పెట్టారు, ఎక్కడున్నారు, మాచర్ల నుంచి సాగరెళ్ళే రోడ్లో కొత్తగా కడుతున్నటువంటి అపార్ట్మెంట్స్లో వీళ్ళందరినీ పెట్టుంచారు. వీళ్ళ ప్లాన్ ఈ విధంగా ఉంది. అక్కడ నుంచి లీక్ అయింది మాకు. ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే తమ్ముడు వెంకటరామరెడ్డి, మీరు యాక్షన్ తీసుకోండి, పలానా చోట ఉన్నారని చెప్పి క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసినా కూడా అక్కడ వాళ్ళని పట్టుకోలేకపోయారు. వాళ్ళు ఇది ఇంటిమేషన్ ఇచ్చిన అరగంటకి వాళ్ళు కారంపూడి మీద దాడి చేశారు వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో, వాళ్ళ తమ్ముడు ఆధ్వర్యంలో. వాళ్ళ తమ్ముడు మూతికి గుడ్డలు కట్టుకొని క్లియర్గా కనపడతా ఉన్నాడు. రెచ్చిపోయారు రోడ్ల మీద. అసలు అకారణంగా చూస్తుంటే ఆ విధంగా రెచ్చిపోవాలంటే ఎవడన్నా రెచ్చిపోవచ్చు. ఇప్పుడు ప్రజల మీద అమాంతం విరుచుకుపట్టడం పెద్ద గొప్పేం కాదు, పనికి మాలిన ఆలోచన తప్ప. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అయిపోయింది. అసలు పోలీసుల వాహనాల ధ్వంసం ఇప్పుడు మనం చూసాం. ఏది తాడిపత్రిలో 2వ రోజు కూడా తలలు పగలగొట్టి పోలీసుల్ని ఇలా చేసి, చంద్రగిరిలో అదే పరిస్థితి, మీ కారంపూడిలో అదే పరిస్థితి, అదే ఏరియాలో పల్నాడులో. అంటే నేను అదుపు తప్పుతోంది కదా గంటకి అని. ఇంకా జూన్ 4 వచ్చే వరకు ఇంకెంత దారుణాలు భరించాలి? అదుపు తప్పేటట్టు చేయాలనే వాళ్ళ ఉద్దేశం. అదుపు తప్పించాలని. శాంతి భద్రతలు అదుపు తప్పుతూ ఉన్నాయి. పోలీసులు కొంతమంది చోద్యం చూస్తూ ఉన్నారు. పోలీసులకే దెబ్బలు తగులుతూ ఉన్నాయి. పోలీసులు కొడుతున్నారు, వాహనాలు తగలబెడుతున్నారు. ఏం చేసినా సరే నారాయణ స్వామి ఆ డిప్యూటీ సీఎం ఉన్నాడు, పోలీసులను ఉద్దేశించి ఏం తిడుతున్నాడు, ఒక్క నా కొడుకేగా ఏం చేయాలో చేద్దామంటున్నాడు. ఈరోజు పేపర్లో చూసా. అట్లా రెచ్చగొడతా ఉన్నారు. మంత్రి పదవుల్లో డిప్యూటీ సీఎంలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఈ విధంగా ప్రజలు రెచ్చగొడతా ఉంటే, వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి ఈ విధంగా పురిగొలుపుతూ ఉంటే, దీని అంతటికి మూల్యం చెల్లించుకోవడానికి ఈ 20 రోజులు ఆగాలి, తప్పదు. దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ప్రజలు సమయం కోసం ఎదురు చూశారు. ఎప్పుడు వాళ్ళకి సమయం వచ్చింది, 13వ తేదీ ఉదయం 6 గంటలకు మొదలుపెట్టారు వాళ్ళు క్యూలో నిలబడటం. కసితో ఓటు చేశారు. మధ్యాహ్నం దాకా ఎండలు, కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి వర్షాలు మొదలైనవి. మా ప్రాంతంలో అంత గందరగోళం అయిపోయింది. పోలింగ్ అయిపోద్దామో ఏంది పరిస్థితి అనుకున్నాం. రికార్డు స్థాయిలో నా దగ్గర 86.43% పోలైంది. నాకు మధ్యాహ్నానికి డౌట్ వచ్చింది.